మనం ఇప్పుడు వేములపల్లి మండలం పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం. సొసైటీ సిఇఓ గారు బోయినపల్లి రవీంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మన ఈ సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు? కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు ఎలా అందిస్తున్నారు సార్? మన సొసైటీ తరఫున 2 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాడోలపల్లి కొనుగోలు కేంద్రంలో 2 రకాలు, దొడ్డు రకం ప్లస్ సన్న రకం కొనుగోలు చేయడం జరుగుతున్నది. దాదాపు 266 మంది నుంచి 18,000 క్వింటాలు దొడ్డు రకం పర్చేజ్ చేసాం. ఒక 60 మంది నుంచి 2,000 క్వింటాలు సన్న రకం ఇప్పటివరకు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కొనుగోలు కొనసాగుతున్నాయి. సార్, ఈ కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలను టెంట్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ అందిస్తున్నారా? ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్లస్ ఈ కూల్ వాటర్ కూడా అందుబాటులో ఉంచినాం. ఎందుకంటే రైతులకు ఇబ్బంది లేకుండా షెడ్ కూడా ఏర్పాటు చేసాం. సార్, మీ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకానికి మద్దతు ధర ఎంత, సన్నధాన్యానికి మద్దతు ధర ఎంత? 2,320 రూపాయలు దొడ్డు రకానికి చెల్లించడం జరుగుతుంది. సన్న రకం ధాన్యం అయితే 2,320 ప్లస్ 500 బోనస్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అదే రేట్లో మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. సార్, ఈ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్ని రోజుల్లో రైతు ఖాతాలో జమ అవుతుంది డబ్బు? ముగిసిన 4 డేస్లలో అకౌంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. బిల్ సబ్మిట్ చేస్తున్నాం. మద్దతు ధర పడుతుందా సార్? బోనస్ కూడా పడుతుందా? బోనస్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదు. మద్దతు ధర అయితే ప్రస్తుతం పడుతున్నది. బోనస్ కొద్దిగా టైం పట్టవచ్చు. సార్, ఈ కొనుగోలు కేంద్రాలు మార్కెటింగ్ శాఖ వాళ్ళు మీకు తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, ప్యాడీ క్లీనర్ కానీ సకాలంలో సప్లై చేశారు? ఇచ్చారు. మనకు అన్ని సౌకర్యవంతంగా ఇచ్చినారు. మనకు ప్యాడీ క్లీనర్ ప్లస్ కాంటాలు, తేమ శాతాలను చేసే యంత్రాలు కూడా మనకు ఇచ్చారు. సార్, తేమ యంత్రాలు కొన్ని వేరియేషన్ చూసినట్టు, కరెక్ట్ చూసినట్టు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారా మరి? లేదు, మంచిగా ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాంట్రాలు అక్కడక్కడ మొరాయిస్తున్నాయి కొన్ని సెంటర్లలో. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారా? వాటి పనితీరా? ఉన్నాయి. మనకు ఇప్పుడు 8 అంటే 12 కాంటాలు 4 గ్రూపులు ఉన్నాయి. 12 కాంటాలు అరేంజ్ చేసి పెట్టినాం. సార్, మీ కొనుగోలు కేంద్రాలలో రైతుల నుంచి ధాన్య సేకరణ చేస్తున్నారు అంటే తూకం ఎంత వేస్తున్నారు, బస్తా ఖరీదు ఎంత ఇస్తున్నారు? 40 కేజీలు 650 గ్రాములు బస్తా చొప్పున వేస్తున్నాం. సార్, అక్కడక్కడ కొన్ని సెంటర్లో గోనె సంచుల కొరత ఏర్పడుతుంది. గోనె సంచుల టెండర్ సకాలంలో ముగియకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అంటారు. మరి మీ సెంటర్లలో ఇలాంటి సమస్య ఉందంటారు. మరి ఎట్లా పరిష్కరించారు? మనకి ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు. మనం అడిగిన వెంటనే కొత్త గోనె సంచులు పంపడం జరుగుతున్నది. కాబట్టి ఆ సమస్య అయితే ఇంతవరకు మనకు రాలేదు. సార్, మీరు ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని మీరు కాంటాలు అయిన తర్వాత లారీల కొరత ఏర్పడుతుందంటారు. అలాగే మీరు మిల్లులకు పంపించిన తర్వాత మిల్లులు సకాలంలో అలాట్మెంట్ కాకపోవడం వల్ల మిల్లులో దిగుమతి కావట్లేదట. ప్రధానంగా ఆ సమస్య ఉందని అంటున్నారు. ఈ సమస్యను మీ సొసైటీ, మీ పాలకవర్గం ఏమైనా నిర్ణయం తీసుకుంటే పై అధికారులకు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయారా? ఇప్పుడు మనం పర్చేజ్ చేసేది కూడా FAQ ధాన్యం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మిల్లులో కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. ప్లస్ లారీలు కూడా సకాలంలో అన్లోడ్ అవుతున్నాయి కాబట్టి చక్కగా మనకు లారీలు కూడా సౌకర్యవంతంగానే వస్తున్నాయి. ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులలో వీళ్ళు అన్లోడ్ అవుతున్నాయి సార్? 1 డేలో అన్లోడ్ అయ్యి 24 అవర్స్ కంప్లీట్ అయింది. సార్, మీరు ఈ కొనుగోలు కేంద్రాలలో అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు. అమాలి ఛార్జీలు క్వింటాల్ లెక్కన, టిక్కీ లెక్క ఎట్లా వసూలు చేస్తున్నారు? క్వింటాల్ లెక్క వసూలు చేస్తారు. క్వింటాల్కి ఎంత వసూలు చేస్తారు? 46 రూపాయలు. 46 రూపాయలు. సార్, ఇటీవల అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. అంటే రైతులకు ధాన్యం కప్పుకోవడానికి టార్పాలిన్లు కానీ, వ్యవసాయ పరికరాలు కానీ మీరు వర్ష సూచన తెలియజేయడానికి టామ్ నిర్వహిస్తున్నారా? మరి రైతులకు సకాలంలో టార్పాలిన్లు ఇస్తలేరు మాకు అని రైతులు బాగా మా దృష్టి తీసుకొచ్చారు సార్. వర్ష సూచన అయితే చెప్పి వాళ్ళను జాగ్రత్త పరుస్తున్నాయి. ఇంతవరకు మనకైతే ఇబ్బంది ఏం జరగలేదు. నష్టాన్ని కూడా ఏం వాటలేదు. ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ ఇంకా చాలా మిగిలి ఉందంటున్నారు సార్. ఇప్పుడు వరకు ఎంత అయింది? రేపు ఆదివారం వరకు కంప్లీట్ అయిపోతుంది. మాది కొద్ది మొత్తంలో రెగ్యులర్ అవుతున్నాయి కాబట్టి కాంటాలు ఇబ్బంది లేదు. ఆదివారం వరకు మాది కంప్లీట్ అయిపోతుంది. ఏవో ఆధ్వర్యంలోని స్థానిక గ్రామ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో అది కమిటీ చేశారా? కమిటీ చేస్తే టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టి టోకెన్ సిస్టమ్ ప్రకారం ఒడ్ల కొనుగోలు సక్రమంగా నడుస్తున్నాయా? సీరియల్ ప్రకారం రెగ్యులర్ మనం ఒక సీరియల్ రిజిస్టర్, మా డిపార్ట్మెంట్ ఒక సీరియల్ రిజిస్టర్ ఇచ్చింది. ఆ సీరియల్ రిజిస్టర్ ప్రకారం రైతుల మ్యాచెస్ చూడడం, రెగ్యులర్ మ్యాచెస్ చూస్తాం, డైలీ మ్యాచెస్ ఆ డేట్ని బట్టి ఆ మ్యాచర్ పర్సంటేజ్ చేయడం, మ్యాచర్ వచ్చిన రైతులను ఆ సీరియల్ ప్రకారం లిస్ట్ అలాట్ చేసేసి కాంటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైతుల నుంచి లేదు. సార్, రైతులు మాకు దృష్టి తీసుకొచ్చే సమస్య సకాలంలో కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయకపోవడం వల్ల
పచ్చి ధాన్యాన్ని వాళ్ళు పండించిన కళ్ళాల్లో ధాన్యాన్ని అమ్ముకోవడం జరుగుతుంది. దళారులు, మధ్యధరాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర రాష్ట్రాలకు ఇతర మిల్లులకు సరిహద్దులు దాటిస్తున్నారు. దానివల్ల రైతు లాస్ అయిపోతున్నది. అంటే మద్దతు ధర రాకపోవడం, ఇంకోటి అంటే అడ్డి భాషలు అమ్ముకుంటున్నారు. సార్, ఈ సమస్యను మీ సొసైటీ ఎలా నియంత్రిస్తుంది? మా సొసైటీ పరిధికి అయితే అట్లాంటివి ఏం రాలేదు. మనం రెగ్యులర్గా టైంకు మనం కాంటా ఓపెన్ చేసాం. వాళ్ళు కరెక్ట్గా ఎండబెట్టుకున్నారు. మ్యాచర్ పర్సంటేజ్ రాగానే ఇమ్మీడియట్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు. సార్, మన సొసైటీ పరిధిలో రుణమాఫీ 2 లక్షల ఎంతమంది జరిగింది, ఇంకెంతమంది కావాలి? సో 80% కంప్లీట్ అయింది. 20% ఇంకా 20% ఉన్నారు సార్. కానీ వాళ్ళకు మీ సొసైటీ పాలకవర్గం ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది పై అధికారులు తీసుకుపోయారా? అయ్యే అవకాశం ఉందా మిగతా రైతులకు? అది గవర్నమెంట్కి అయితే మనం ఇచ్చినాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లిస్ట్ ఇచ్చినాం. ఫలానా వాళ్ళు ఇట్లా కాలేదనే ఉద్దేశంతో లిస్ట్ అయితే ఇచ్చినాము. అది నిర్ణయం గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంది. అయ్యే అవకాశం ఉందా సార్? వాళ్ళు ఇంకా అది మన సంబంధించింది కాబట్టి మనకు కూడా. ఈ సొసైటీ పరిధి సభ్యత్వాల సంఖ్య ఎంత? 2600 దాకా ఉంటుంది. ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తారు? వరి పత్తి. ప్రత్యామ్నాయం ఏం లేదు. వరి పత్తి. సార్, మీరు ఖరీఫ్ రబీ సీజన్లో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, వ్యవసాయ పరికరాలకు కావాల్సిన సబ్సిడీ పచ్చిరొట్ట కానీ, జిలుగు కానీ వీళ్ళకి అందిస్తాం. పచ్చిరొట్ట ప్లస్ ఈ విత్తనాలు అనేది సకాలంలో అందిస్తాం. మన సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తెప్పించి సర్టిఫైడ్ సీడ్ రైతులకు అందించడం జరుగుతుంది. ప్లస్ మార్కెట్ నుంచి మన ఎరువులు సకాలంలో తెప్పించి మన గోడౌన్లో కూడా అందుబాటులో ఉంచినాం. రుణాలు సార్, రుణాలు అంటే స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఈ సొసైటీ పరిధిలో ఏటికి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు? స్వల్పకాలిక రుణాలు ఇస్తున్నాం. మధ్యకాలిక రుణాలు కూడా మన సొసైటీ ఓన్ ఫండ్స్ నుంచి ఇవ్వాలనే ఆలోచనతో కమిటీ పర్మిషన్ తీసుకున్నది. అది కూడా ఒక 15 డేస్లో స్టార్ట్ చేస్తాం. స్వల్పకాలిక రుణాలు, క్రాప్ లోన్ వాటికి ఎంత ఇస్తున్నారు? ఎకరానికి 46,000. 46,000. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7%. ఇన్ టైంలో కడితే 7%లో మళ్ళీ 3% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రిటర్న్ వస్తుంది. రిటర్న్ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్కి జమ చేస్తాం. దీర్ఘకాలిక లోన్ ఏమేమి ఇస్తున్నారు? దీర్ఘకాలిక లోన్ ఫస్ట్ ఇప్పుడు పాడి దాని మీద షిప్స్ కానీ, బర్రెలు కానీ, గొర్రెలకు కానీ, అంటే పాడి పరిశ్రమను పెంపొందించడానికి మీ సొసైటీ యువ రైతులకు మీరు ఎలాంటి ప్రోత్సాహకాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు? ఇప్పటివరకు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. 15 డేస్లో సొసైటీలు నిర్వహిస్తున్నాయి సార్. 15 డేస్లో మనం కూడా స్టార్ట్ చేస్తాం. మరి అంటే ఇప్పుడు రాను ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో పాడి పరిశ్రమ మొత్తం తగ్గిపోయింది. రైతులను పాడి పరిశ్రమకు మళ్ళడానికి మీ సొసైటీ పరిధిలో మీ పాలక మండలి ఆధ్వర్యంలో ఎలాంటి సూచనలు, సలహాలు రైతులకు ఇస్తున్నారు? ఇప్పుడు మన ఓన్ ఫండ్స్ తోటి పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా కమిటీ నిర్ణయం తీసుకున్నది. దాని ఆచరణకి ఇంకొక 15 రోజులు టైం పడుతుంది. సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్ నిర్మాణం జరిగిందా? నిర్మాణం జరిగితే ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తుంది? గోడౌన్ నిర్మాణం అయితే జరగలేదు. మన ఎరువులు నిల్వ చేసుకోవడం వరకు మాత్రమే గోడౌన్ ఉన్నాయి. ఎరువులు నిల్వ చేసుకోవడానికి మాత్రమే. సార్, మీరు దీర్ఘకాలిక లోన్లు వెయిట్ ఇస్తున్నారు? ఇప్పుడు గొర్రెలు, బర్రెలు ఇట్లాంటి వాటికి ఎంత నుంచి ఎంత వరకు ఇస్తారు? 1,00,000 నుంచి 2,00,000. 1,00,000 నుంచి 2,00,000. 2,00,000. అంటే ఇతర సొసైటీలు 4 లక్షల నుంచి 8 లక్షలు, 10 లక్షల వరకు కూడా ఇస్తున్నారు సార్. మనకి ఇంకా అలాట్మెంట్ లేదు. అలాట్మెంట్ ఉంటే అవకాశం వస్తుంది. కేంద్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లతో పాటు నాబార్డ్ నుంచి వచ్చే గ్రాంట్లు సో మీకు సహకారం ఇస్తున్నాయా? మీ సొసైటీల అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనది సొసైటీ ఇప్పుడు FPO కింద సెలెక్ట్ అయింది. దాన్ని కూడా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 15 డేస్లో అది కూడా FPO సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది. సార్, ఈ రుణాలు తీసుకున్న రైతులను కొంచెం అంటే క్రాప్ లోన్ తీసుకున్న రైతులను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు రైతులు. ఇబ్బంది ఏం లేదు. ఈ మాఫీ అనే దానివల్ల రైతులు కూడా ఎన్కరేజ్ చేస్తున్నారు. అదే మాఫీ అనేది వాళ్ళు ఇప్పుడు ఆలోచించవద్దు. మాఫీ వచ్చేది వస్తుంది కానీ వాళ్ళు రెగ్యులర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు 7% పడాల్సింది 13% ఇంట్రెస్ట్ పడుతుంది కదా.
క్రాప్ లోన్స్కి. అదే 7% ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు పేమెంట్ చేసినట్టయితే సెంట్రల్ నుంచి 3% రిటర్న్ వస్తుంది కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ 4% వాళ్ళు చెల్లించే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఉపయోగించుకోవాలి వాళ్ళు కూడా. మాఫీ దృష్టి అనేది పెట్టడం వల్ల సంఘాలు అనేవి కూడా పూర్తిగా నష్టంలోకి కూరుకుపోయే అవకాశం ఉంటుంది. సార్ 44 జీవో ప్రకారం సొసైటీలో ఉన్న సిబ్బంది జీతభత్యాల విషయంలో కానీ వారు రిటైర్మెంట్ అయితే గ్రాట్యుటీ కానీ ఆ బెనిఫిట్స్ కానీ అందించాలని మీరు ఎంతకాలం నుంచి పోరాటం చేస్తున్నారు సార్? మరి గత ప్రభుత్వంలో అందలేదు, మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీకు సహకారం 44 జీవో ప్రకారమే మీ సిబ్బంది జీతాలు కానీ గ్రాట్యుటీ కానీ అందుతున్నాయా? అందకపోతే మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చెప్పుకోవచ్చు సార్. 44 జీవో ప్రకారం మాకు జీతాలు కంటిన్యూగా అందుతున్నాయి. బ్యాంకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు సహకార సొసైటీలను ప్రతి రెవెన్యూ గ్రామానికి విస్తరించాలనేది ఒక లేఖలు రాసింది. చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ ముందుకు పోయినాయి. గత ప్రభుత్వం వారికి ఆ లేఖకు స్పందించలేదు, ఆ పని జరగలేదు, విస్తరణ జరగలేదు. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఈ సొసైటీల ఏర్పాటుకు, నూతన సొసైటీల ఏర్పాటుకు ఏమైనా సహాయ సహకారాలు మీ సొసైటీకి ఏమైనా మీకు ఏమైనా వచ్చిందా సార్? ఇన్ఫర్మేషన్ వస్తే జరిగే ఇప్పుడు నూతన మండలాలకు 2 సొసైటీలు చేయాలనే ప్రపోజల్ ఉన్నది. మన సొసైటీ కూడా బైఫర్కేట్ అవుతున్నది. మడలపల్లి మండలంలో ఒక సొసైటీ మన దాని నుంచి బైఫర్కేట్ అవుతుంది. మీ సొసైటీ సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నడుస్తుంది? ఏ సమస్యలలో రైతుల పక్షాన, రైతుల మేలు కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? జనరల్ బాడీ సమావేశాలు సంవత్సరానికి 3 సార్లు నిర్వహించడం జరుగుతుంది. 2 నార్మల్, ఒకటి ప్రత్యేక ఈ సహకార వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక జనరల్ బాడీ కూడా నిర్వహిస్తారు. నెల ఎంసీ మీటింగ్స్ జరుగుతుంది. సార్ మీరు అంటే ఈ సొసైటీ పరిధిలోని సకాలంలో సిబ్బంది అందుబాటులో ఉండలేరు, చైర్మన్ కూడా అందుబాటులో ఉండలేదు అంటున్నారు, రైతులు అంటున్నారు, మా దృష్టికి వచ్చింది. మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. మేము సమ్మర్ సీజన్లో కూడా వాళ్ళకి మంచి కరెక్ట్, ఎందుకంటే మనకు ఆల్రెడీ అడ్వాన్స్గా ఎరువులు కూడా మేము సిద్ధంగా ఉంచినాం. ఎందుకంటే రేపు ఎరువు టైంకి ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో మేము ఎప్పుడు వాళ్ళకి సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. సార్ రైతులు ఒకే పంట పండియడం వల్ల భూసారం తగ్గిపోతుంది. భూసారం తగ్గిపోవడం వల్ల దిగుబడి రావట్లేదు. పంట మార్పిడి కోసం ఈ సొసైటీలు ఉండే రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం మీరు ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు? రైతులకు చెప్తాం, వాళ్ళు బాగా వరి పండించడానికి అలవాటు పడరు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనం పెసర ఇవన్నీ కూడా తెప్పిస్తాం. పెసర, మినుము, శనగ, వేరుశనగ ఇట్లాంటివి కూడా తెప్పించినాక వాళ్ళు ఎక్కువ రిసీవ్ చేసుకోవట్లేదు. పంట మార్పిడి చేయడం కూడా మంచిదే. ఊరికే వరి వేయడం వల్ల కూడా భూములు డ్యామేజ్ అవుతున్నాయి. సార్ ఇటీవల రైతులు పంట కోసిన తర్వాత వారి యొక్క పొయ్యకాలను తగలబెట్టడం జరుగుతుంది. దానివల్ల భూసారం తగ్గిపోతుంది, వాతావరణం కూడా పొల్యూషన్ అయిపోతుంది, మొక్కకు మేలు చేసే క్రిమి కీటకాలు కూడా నశించిపోతున్నాయి. దీనివల్ల అటు భూసారం తగ్గిపోవడంతో పాటు కాలుష్యం ఏర్పడడంతో పాటు రైతుకు నష్టం జరుగుతుంది. వీటిని అవగాహన కల్పించడానికి మీ సొసైటీ, మీ పాలక మండలి రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తుంది? అగ్రికల్చర్ మీ సొసైటీలో పాత్ర కూడా ఉంది సార్. మీ సొసైటీలో ఉన్నదే రైతుల కోసం. యాక్చువల్గా వాళ్ళు చెప్తారు కదా, మీ సొసైటీ ఎస్పెషల్ అయితే రైతుల కోసం కదా. మనం ఎస్ఎస్పి తెప్పిస్తాం. రైతుల సభ్యత్వం ఉంటుంది, రైతులు సమావేశాల్లో పాల్గొంటారు, పాలక మండలి నిర్ణయం తీసుకుంటారు. సూపర్ ఫాస్ఫేట్ వాడుకొని వాళ్ళు దాన్ని మురిగే విధంగా చేసుకోవచ్చు. కానీ తొందర కావాలనే ఉద్దేశంతో వాళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. వ్యవసాయ పరికరాలు మన లోన్ లేదండి. ఓన్లీ అగ్రికల్చర్, వ్యవసాయ, నాన్ అగ్రికల్చర్ అంటే ట్రాక్టర్స్కి ఇస్తాం. ట్రాక్టర్ లోన్స్ ఇస్తాం. హార్వెస్టర్స్ అలాంటి అంటే అవన్నీ అగ్రికల్చర్ పర్పస్ సంబంధించి అన్ని ఇస్తాం. నాన్ అగ్రికల్చర్ లోన్స్ అనేవి మన ఇవ్వడం జరగట్లేదు. సార్ ఫైనల్గా మీ సొసైటీ పరిధిలో అంటే మీరు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తారు, ఈ సొసైటీ ఎలా ముందుకు పోతుంది, ఎంత టర్న్ ఓవర్ తోటి ముందుకు పోతుందో అవన్నీ కూడా మీరు రైతులకు ఏం చెప్తారో చెప్పండి. మాకు 5 కోట్ల టర్న్ ఓవర్ తోటి ముందుకు పోతున్నది. 90 లక్షల ప్రాఫిట్ మెయింటైన్ అవుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలియదు.